గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉయ్యాల పాటలు మారుమోగాయి. ఊరువాడ బతుకమ్మ జోష్ వెల్లివిరిసింది. పండుగలో పొలిటికల్ సందడి తళుక్కుమంది. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుక కన్నుల పండుగగా సాగింది. ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. సరూర్ నగర్ లో బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. 63 అడుగుల బతుకమ్మ 2 గిన్నీస్ బుక్ రికార్డ్స్ ను కైవసం చేసుకుంది. ఊరూరా ఉయ్యాల పాటలు మారుమోగాయి. ప్రకృతి పండుగలో పొలిటికల్ సందడి తళుక్కుమంది. సీఎం, మంత్రులు, అన్ని పార్టీల నేతలు బతుకమ్మ వేడుకలో పాల్గొన్నారు. ఆడపడుచులకు అభినందనలు చెప్తూ కదం కదిపారు. ఎప్పట్లా ఈ ఏడాది కూడా సంగారెడ్డి బతుకమ్మ వేడుకల్లో జగ్గారెడ్డి మార్క్ జిగేల్మంది. మహబూబ్ సాగర్ చెరువులో బతుకమ్మ నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 32 అడుగుల భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత 40 ఏళ్లుగా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఆనవాయితీగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో తెలంగాణ ఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జై చైతన్య రెడ్డి పాల్గొన్నారు. సిద్దిపేట బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు, శ్రీనీత దంపతులు. ఆ తర్వాత కోమటి చెరువు బతుకమ్మ నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు హరీష్ రావు. బతుకమ్మ తెలంగాణ బతుకు చిత్రమన్నారాయన.